హలో మై బ్యూటిఫుల్ సన్షైన్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో మన అందరి ఫేవరెట్ షీర్ కుర్మా, విచ్ ఇస్ ఆల్సో లైక్ పాయసం అనమాట. బట్ ఇది రంజాన్ మంత్లో ఎక్కువ చేస్తారు అండ్ ముస్లిమ్స్ అయితే బాగా చేస్తారు. అంటే మేమే ఫస్ట్ అయితే మనం 1 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి. లైక్ అది బాగా బాయిల్ అయ్యేంత వరకు అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఈ పాలు చూసారా బాగా మరిగిపోయాయి అనమాట. నేను అరౌండ్ 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ చేశాను. అండ్ ఇప్పుడు ఇదైతే మనం దించుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. అండ్ మెయిన్ వైల్ మనం ఇంకో ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో మనకి కావాల్సినవి లైక్ బాదాం, కాజు, మునక్క, పిస్తా అండ్ లయన్ డేట్స్ అండ్ పిస్తా లైక్ మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ బాదాం, కాజు అండ్ మునక్క అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. లైక్ కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో, అంత క్లియర్ అండ్ క్లారిటీగా లేకపోవచ్చు. సో సారీ ఫర్ దట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను తప్పకుండా డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. వన్స్ ఇవి బాగా రోస్ట్ అయ్యాక ఇందులోనే మనము సెవయ్య, అదే సేమియా అంటారు. ఇది మనం నార్మల్ ఉప్మా చేసే సేమియా కాదు, దీన్ని సెవయ్య అంటారు. బయట షాప్స్లో దొరుకుతుంది. దీన్ని వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను అది క్లిప్ షూట్ చేయడం మర్చిపోయాను, సో సారీ. అండ్ ఒక 5 మినిట్స్ రోస్ట్ చేశాక ఇంతకు ముందు మనం వేడి చేసుకున్న పాలని ఇందులో వేసి బాగా మరగనివ్వాలి. ఇంకో 10 మినిట్స్ బాగా మరగనివ్వాలన్నమాట. నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 200 grams ఆఫ్ సేమియా వేసినాను. లైక్ 1 cup ఆఫ్ సేమియా అనమాట. సో ఇదంతా వేసేసాక అది బాగా మరగనివ్వాలి ఇంకో 10 మినిట్స్. ఇది ఇలా స్టిర్ చేస్తున్నప్పుడు మనము ఒక 1/2 cup ఆఫ్ షుగర్ వేసుకోవచ్చు. లైక్ మీరు షుగర్ కంఫర్టబుల్ లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. నాకు అప్పుడు కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్ లేకుండే, సో నేను షుగర్ వేసినాను. అండ్ దాని తర్వాత ఇది ఇలాచీ పౌడర్ అనమాట. ఇది రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. ఒకవేళ లేదంటే మీరు ఒక 5 to 6 ఇలాచీస్ తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ వేసేయండి, అంతే. ఇంకా 10 మినిట్స్ బాగా మరిగాయాక అదో షీర్ కుర్మా రెడీ.